హయత్ నగర్లో ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగర్ కాలనీ కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో కృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణ మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన బాధ నాకు చెప్పుకోలేదన్న. ఇంట్లో టార్చర్ పెడుతుందని 2-3 సార్లు అన్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళకు ఉండదని మేము అడగలేదు. వాళ్ళ జోలికి మేము పోలే. వాళ్ళ సపరేట్ బతుకుతుంది కాబట్టి మాకు సంబంధం లేదని వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు, మా కష్టం మేము చేసుకుంటున్నాం. వాళ్ళతో మాకు సంబంధం చెప్పినా కూడా పిల్లబోడు పంచాయతీ మస్తు అవుతుంది, అయితే పోతుంది కదా మేము సర్వే చెప్పినాం. ఇవాళ 11 గంటలకు ఆటో నడిపిండంట. ఆటో నడిపి మళ్ళీ బియ్యనట్టు వెళ్ళిండు ఆయన. బియ్యనట్టులైనా మళ్ళీ అడ్డ మీదకి రాలేదు. ఆటో తీసుకొని వచ్చిండి. ఇక్కడ ఇంటికి పోయినా ఏడికి పోయినా మాకు తెలియదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు మా సాయంత్రం మా అత్త ఫోన్ తో ఫోన్ చేసినాం. సాయంత్రం ఫోన్ చేసి 2-3 సార్లు మా అత్త ఫోన్ తో ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. 4వ సారి ఒక అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసిండు 8:30కు. ఇప్పుడు నైట్ 8:30కు ఫోన్ లిఫ్ట్ చేసి గిట్టిబాబాయ్ చనిపోయిండు, ఎట్లా ఏమైందో నాకు తెలియదని ఫోన్ పెట్టేసిండు అన్న. అంతే, మనకి ఏముందో మాకు తెలియదు. పొద్దంతా ఆటో కష్టం చేస్తాడు. రోజు 1000 రూపాయలు ఇంట్లోకి ఇస్తాడు. రోజు 1000 రూపాయలు సంతోషంగా అడ్డ మీద వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. రోజు 1000-1200 ఇస్తాడు ఇంట్లో వచ్చి. మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోయాడు కారణం? పొద్దంతా 11 గంటల ఆటో నడిపించిండు. ఆటో నడిపించి మళ్ళీ ఇంటికి పోయి అన్న ఇంటికి పోతున్నా అని చెప్పిండు. నా తమ్ముడు ఎట్లా చచ్చిపోయాడు? దేనికి చచ్చిపోయాడు? సంపిలో లోపల ఎందుకు కూర్చున్నారు వాళ్ళు? బయటకు వచ్చి అంటే డెడ్ బాడీ రోడ్డు మీద పెట్టి డెడ్ బాడీ కాడ రారా? వాళ్ళు డెడ్ బాడీ కాడ రారా? చూస్తారా? రారా? ఈ రోజు సాయంత్రం 5:30, 6:30, 7 గంటల సమయంలో ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న ఓర్సు కృష్ణ అనే 35 సంవత్సరాల వ్యక్తి భార్యతో గొడవపడి మనస్తాపం చెంది తన ఇంట్లో చీరకు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కలతలు, కొట్లాటలు, పంచాయతీలు జరుగుతూ ఉన్నది. దాంతో మనస్తాపం చెంది ఈరోజు ఉరి పెట్టుకొని చావడం జరిగింది.